శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, నేను ఒక వీడియో మీకు చూపించాను. బార్బెల్ అనే పర్సన్ గరికపాటి గారిని కూడా ట్రోల్ చేసి వెటకారంగా వీడియోలు చేయటం చూసాము. వీటికి అసలు ఫుల్ స్టాప్ ఏంటి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అంటే మీరు అన్నట్టుగా ఈ బార్బెల్ అనే ఒక వ్యక్తి ఒక అంటే హనుమంతుడిని కించపరిచాడు ఆయన. అండ్ దెన్ గరికపాటి గారిని కించపరుస్తూ మాట్లాడాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందూ మతాన్ని, హిందూ విశ్వాసాలని, హిందూ నమ్మకాలని, హిందూ పురాణాలని, హిందూ దేవుళ్ళని, మొత్తం హిందువులకు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు విమర్శిస్తూ, అదేదో చాలా గొప్పగా చేస్తున్నాం అనుకుంటూ వెకిలిగా మాట్లాడుతూ వాళ్ళు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానికి, అంటే క్రిస్టియానిటీలోకి అందరినీ మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏమంటే మతం మార్పిడి చేయటానికి. ఇప్పుడు నేనంట నీ క్రిస్టియానిటీ అనేది నువ్వు ఉంచుకో. ఇదివరకు ఎప్పుడు ఇలా లేదు. అంటే మా చిన్నప్పుడు క్రిస్టియానిటీ అంటే ఓకే, క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళటం రావటం, అంటే వాళ్ళు కూడా మత మార్పిడులు చేశారు, కానీ హిందూయిజాన్ని ఎవడు కించపరిచి మాట్లాడేది చాలా తక్కువ నాకు తెలిసి. ఇప్పుడు ఏమైందంటే ఈ దశమ భాగం అనేది ఎప్పుడైతే వచ్చిందో, పాస్టర్ అనేవాడికి ఒక దశమ భాగం వస్తుంది, ప్రతి వాళ్ళు ఇవ్వాలి. అంటే బతకడానికి ఒక ఆలంబనగా ఈ క్రిస్టియానిటీ అనేది తయారైంది. ఇప్పుడు కనుక రోమ్ నుంచే వీళ్ళకి అన్నీ కూడా సిస్టమ్స్ వస్తాయి. పోపు గతంలో మీరు హిందువులకి సంబంధించిన ఆచార వ్యవహారాలు పాటిస్తూ మీరు క్రిస్టియానిటీలోకి మార్చండి అని చెప్పారు. మీకు ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇప్పుడు ఈ క్రిస్టియానిటీలోకి మార్చాలంటే మీరు ఇగో ఇందులో ఈ లోపాలు ఉన్నాయి, లేదు ఒక విషయాన్ని మనం వ్యంగ్యంగా నవ్వొచ్చేలాగా చెప్తే, లేదు కించపరుస్తూ మాట్లాడితే మన మతానికి ఆకర్షితులు అవుతారు అనేది వీళ్ళ ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు గరికపాటి గారు కావచ్చు, లేదు చాగంటి గారు కావచ్చు, వాళ్ళు క్రిస్టియానిటీని ఎక్కడ కించపరిచినట్టు నాకు దృష్టిలో లేదు. కానీ ఈ బార్బెల్ అని ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఆయన అంటే ఒక కుర్తానాల అలాంటిది ఏదో వేసుకుని మాట్లాడుతున్నాడు. అంటే బ్రాహ్మిన్స్ మాట్లాడే విధంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ, వాళ్ళని అనుకరిస్తూ ఆయన గోమూత్రం గురించి మాట్లాడతాడు. తర్వాత ఎవరికో యాక్సిడెంట్ అయితే నీటితో ఈసారికి కానిచ్చేయండి గరికపాటి గారిని సమాధానం అడిగినట్టు ఆయన ఆ విధంగా మాట్లాడినట్టు చెప్తూ, తర్వాత ఒక మొక్క దొరుకుతుంది, ఆ మొక్కను కూడా మీరు వాడచ్చు అని అన్నాడు. నేను ఒక్కటే అడుగుతానండి, క్రిస్టియన్స్ అందరూ కూడా ఏ మందులు వాడటం, ఏ ఔషధాలు వాళ్ళు ఔషధం అని ఎందుకు వాడానంటే దాన్ని ఏమంటారు, ఆయుర్వేదానికి ఔషధాలే కదా. సో ఆయుర్వేదం మెడిసిన్ తీసుకోవట్లేదా ఎవడు? చెప్పమనండి. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది ఒక హిందువే కదా, క్రిస్టియన్ కాదు కదా. మరి మీరు వాడుకోకుండా ఉన్నారా? మరి క్రైస్తవుని నమ్ముకోవాల్సింది. క్రిస్టియన్స్ ఎవరు చనిపోలేదా కరోనా సమయంలో? అంటే నేనేమి ఇక్కడ కించపరచడం కాదు, మనం ప్రశ్నిస్తున్నాం. బికాజ్ మీరు హిందువుల నమ్మకాలని మీరు ప్రశ్నిస్తూ, మీరు కించపరుస్తూ ఉంటే, హనుమంతుడు సంజీవుని తీసుకొచ్చాడు, హనుమంతుడు మొక్కను తెచ్చి లక్ష్మణుడిని బతికిచ్చాడు. సంజీవుని ఉంది, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మీరు ఇవాళ మీ భాష అంతా కూడా మీరు హిందువుల భాష ఎందుకు మాట్లాడుతున్నారు? పాస్టర్ ప్రవీణ్ శివుడికి సంబంధించిన శ్లోకాలు కావచ్చు, హిందువుల శ్లోకాలన్నీ కూడా క్రిస్టియానిటీకి అన్వయించుకున్నాడు. ఇవాళ మీరు వాడే కీర్తనలు హిందువుల కీర్తనలను మీరు అనుకరిస్తున్నారు. మీకు సొంతంగా ఏముంది? మీరు పసుపు ఎందుకు వాడతారు? తాళిబొట్టు ఎందుకు కడతారు? పట్టీలు ఎందుకు పెట్టుకుంటారు? మెట్టలు ఎందుకు పెట్టుకుంటారు మీ ఆడవాళ్ళు? ఆ మధ్యన మల్లెపూలు పెట్టుకోవద్దని ఒక పాస్టర్ చెప్పాడు, బొట్టు పెట్టుకోవద్దని ఇంకో పాస్టర్ చెప్తాడు. మీకు బైబిల్లో ఎక్కడైనా ఉందా? అసలు ఈ మతం ఎక్కడి నుంచి వచ్చింది? విదేశీ మతమే కదా ఇది. విదేశీ మతం వాళ్ళు ఎవరైనా పట్టీలు పెట్టుకోవడం, మెట్టెలు పెట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, లేకపోతే తాళిబొట్టు పెట్టుకోవడం, చీరలు కట్టుకోవడం ఇవన్నీ చేయరు కదా. మీరు క్రిస్టియానిటీలోకి మార్చినప్పుడు అవన్నీ కూడా మార్చేసుకోండి. అన్నప్రాసం చేస్తారు వాళ్ళు, బార్సాలు చేస్తారు, మరి అవెందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఎంగేజ్మెంట్ అంటే రింగు, పెళ్ళంటే అదే కదా, రింగు మార్చుకోవటం అంతే.
మరి ఇవన్నీ ఎందుకు చేస్తారు మీరు? అప్పుడు హిందువులతోటి అన్నీ పెట్టుకుని హిందువులను అనుకరిస్తూ మీరు, మళ్ళా వాళ్ళని తిడుతూ మీరు, అసలు సంజీవని మొక్క గురించి మీరు మాట్లాడటం ఏంటి? సంజీవని మొక్క నిజంగానే ఉంది. ఈరోజు మీకు సరస్వతి లేహ్యం అని ఉంటుంది. ఆ సరస్వతి ఆకు ఉంది కదా! అవును. లేదా? అన్నప్రాసన ఎందుకు చేస్తారు? నాకు నిజంగా కావాలండి. ఈ బార్బెల్‌ని చెప్పమనండి. మీరు డబ్బు కోసం మతం మారుతున్నారు, మార్పిస్తున్నారు. ఒక పాస్టర్‌గా ఒక చర్చ్ కట్టుకోవాలంటే మీకు నిధులు కావాలి. మీరు ఇంతమందిని మత మార్పిడి చేయాలి. ఇవేవి లేవని చెప్పమనండి. ప్రూవ్ చేయమనండి. మేము దేవుడి బిడ్డలం, దేవుడి కోసమే చేస్తున్నాం అన్నప్పుడు మీరు ఇంకొక మతాన్ని కించపరచరు. ఏ మతం కూడా పరమత సహనాన్ని బోధిస్తుంది తప్ప కించపరచమని ఏ మతం చెప్పదు. అది చెప్పిందంటే అది మతం కాదు. నువ్వు వేరే మతాన్ని హేళన చెయ్యి, వేరే మతాన్ని కించపరచు, వేరే మతంలోని ఆడవాళ్ళని కించపరచు, లేకపోతే వాళ్ళ అలవాట్లను కించపరచు, లేకపోతే వాళ్ళ నమ్మకాలను కించపరచు అని చెప్పేది మతం కాదు. కాబట్టి ఈ బార్బెల్ అనే అతను ఏదైతే మాట్లాడుతున్నాడో అతను క్షమాపణ చెప్పాలండి. ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మీరు మీ మతాన్ని మీరు ప్రకటించుకోండి. మీరు అందరి దగ్గరికి వెళ్లి చెప్పుకోండి. హిందూ మతం జోలికి రావద్దు. దీనికో చట్టం తేవాలండి. అసలు సెక్యులర్ అనే పదం తీసేసేయాలి. సౌదీ అరేబియాలో ఇప్పుడు రోజా చేస్తారు కదా! చేసినప్పుడు మీరు బాల్కనీలో హిందువులు పిల్లలకి భోజనం పెట్టకూడదు తెలుసా మీకు? హ్మ్. మీరు లోపల పెట్టుకోవాలి. పిల్లలకి చందమామ చూపిస్తూనో, లేతే మా పాప ఏడుస్తుందని బాల్కనీలోకి తెచ్చో భోజనం పెట్టకూడదు. ఓకే. మా కజిన్ చెప్పింది ఒకసారి నాకు. వాళ్ళక్కడ ఉండేవాళ్ళు. మరి వాళ్ళ రూల్స్ వాళ్ళంత స్ట్రిక్ట్‌గా పాటించినప్పుడు మీరు హిందూ దేశంలో ఉంటూ కదా! కరెక్ట్. సెయింట్ థామస్ అనేవాడొచ్చి మీకు మిషనరీస్ వచ్చాక మీకు ఇవన్నీ జరిగాయి ఎక్కువ. కన్వర్షన్ చేసింది. అందుకే నేను అనేదేంటంటే మీరు మీ మతాన్ని ప్రచారం చేసుకుంటే చేసుకోండి ఓకే. కానీ పరమతాన్ని కించపరచద్దు. హిందువులు కించపరిచినట్టు ముస్లిమ్స్‌ని కించపరచండి చూద్దాం. దమ్ముంటే. మొహమ్మద్‌ని అనమనండి. లేతే వాళ్ళ ఖురాన్‌ని అనమనండి. వాళ్ళ నమాజ్‌ని అనమనండి. వాళ్ళ బురఖాలను అనమనండి. వాళ్ళ ఆడవాళ్ళని అనమనండి. అనగలరా? దాన్నేమంటారండి? వాళ్ళు ఉమ్మి చేస్తారు. దాన్నేంటి ఆ పదం? హలాల్. హలాల్ తప్పని చెప్పమనండి. ఈ క్రిస్టియన్స్ అందరూ హిందూ మతం మీద పడ్డం కాదు. ఎందుకంటే హిందువులు వీళ్ళకి బకరాల్లా దొరుకుతున్నారు. మీరసలు ఒకడొచ్చినప్పుడే ఒక క్రిస్టియను ప్రచారానికొచ్చినప్పుడు అక్కడ కట్ చేయండి. హ్మ్. హిందువులందరూ మూకమ్మడిగా తిరగబడండి. కొట్టొద్దు, తిట్టొద్దు. రానివ్వద్దంతే.